తెలంగాణ ఉద్యమం పేరుతోని తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా గౌరవం పెట్టి ఇలా బతుకమ్మను ప్రదక్షిణ చేస్తుంటే దాన్ని సహించలేక భరించలేక కవితక్క అనే ఒక తల్లి మహాతల్లి ఇవాళ బతుకమ్మ పేరుతోని చెప్పులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది, హ్యాండ్ బ్యాగ్ పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది, మొబైల్ ఫోన్ పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది, బతుకమ్మ పేరుతో డిస్కో డాన్సులు చేయించింది. తల్లి బతుకమ్మ మీద లాస్ట్కు ప్లాస్టిక్ పూలు పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది. ఒక బతుకమ్మ అంటే ఒక విలువ లేకుండా వేసింది కదా. బతుకమ్మకున్న ప్రాధాన్యతను మొత్తం పూజ తొలగించింది. లాస్ట్కు డిస్కో పాటలు పెట్టి బతుకమ్మ ఆడే, రికార్డ్ డాన్స్ పెట్టి బతుకమ్మ ఆడే పరిస్థితి వచ్చింది వాళ్ళ. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు బతుకమ్మ పెట్టేవాళ్ళం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పరిస్థితిలో బతుకమ్మకే బతుకు లేకుంటే, బతుకమ్మకే గౌరవం లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు ఏ విధంగా గౌరవం వస్తుంది? అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఏం లేదు ఇవాళ. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలు లేరు, మహిళా మంత్రులు లేరు, మహిళా కమిటీలు ఉన్నాయి. ఇలా భారతీయ జనతా పార్టీలో 30% మహిళలకు కమిటీ ఇస్తాం. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత కమిటీ చేసేటప్పుడు కేంద్ర నాయకత్వం ఎంతమంది మహిళలు పెట్టిర్రు? 30% మంది మహిళలు పెడితేనే ఈ రాష్ట్ర కమిటీకి జాతీయ పార్టీ ఆమోద ముద్ర వేస్తుంది. అందుకే జేసీ గారు ఉన్నారు, కొల్లి మాధవ్ గారు ఉన్నారు, ఉమారాణి గారు ఉన్నారు, కుంజ సత్యవతి గారు ఉన్నారు, అంతకుముందు రామాదేవి గారు వారు వెళ్ళిపోయారు, శోభకారు వాళ్ళు వెళ్ళిపోయారు, బంగారు శుద్ధి గారు ఉన్నారు, జనసేన ప్రధాన పోర్చు. టీఆర్ఎస్ పార్టీలు ఎంతమంది ఉన్నారు? కేంద్ర మంత్రులు 11 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది గవర్నర్ ఉన్నారు. గవర్నర్ చేర్చమని 8 సంవత్సరాలు, 4 రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన 8 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో. కానీ ఇక్కడ మాత్రం వెళ్ళదు. ఇక్కడ ఏమంటే కేవలం ఆయన బిడ్డనే. ఇంతకు ప్రెస్ వాళ్ళు అడిగారు, అందుకని అడిగారు కవితక్కను అరెస్ట్ చేస్తారట, ముద్దు పెట్టుకోరు. అరెస్ట్ చేయకుంటే ఒక్క వికెట్ కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్. ఎవరైతే అవినీతి పడుతున్నారో అందరూ కూడా ఇక పెవిలియన్ పట్టుకుంటే ఉరుకుడే ఇష్టపడతావా? ఇది కవితకి దేనికోసం దండ చేసింది? ఏంది, ఎందుకు చేసింది దండ? కవితక్కను అరెస్ట్ చేస్తున్నాడో తెలంగాణ సమాజం తల తీసుకుంటుందట. తెలంగాణ సమాజం తల వంచదట. ఇప్పుడు వంచుతున్నావు తల. నీ దొంగ దంద, దొంగ సారా దంద వల్ల దొంగ పత్తాల దంద తెలుసు కదా. ఏంటిది ఏంటిది తెలుగు ఇంగ్లీష్లో ఏమంటుంది అని? క్యాసినో. దాని కూడా స్టైల్గా పేరు. అది కూడా ఆమె వేసేది దొంగ సారా దంద. చీప్ లిక్కర్ అంతా అమ్మేది, చీప్ లిక్కర్ అమ్మేది. కేసీఆర్కి ఇష్టమైన స్కీమ్ అది. ఇవాళ వేసేది దందా 100 కోట్ల దందా వేస్తుందాడా? తెలంగాణ ఎప్పుడు తల వంచదట, తల వంచుతుంది. ఇప్పుడు ఇలా తల దించదట. ఇప్పుడు తల వంచుకునే పరిస్థితి. ఎక్కడ ఎవరు మీరు దేశాలు ఇవ్వాలా? వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళు దేశంలో ఏ రాష్ట్రాలు కూడా అరే కవిత కన్నా దొంగతనం చేసింది, అరెస్ట్ చేశాడు అంటారు అన్నారా? అప్పుడు మంచి చేసింది పాపం అంటారు ఎవరన్నా? నేనన్నా ఎందుకు తరలించాలంటే కేసీఆర్ మూర్ఖత్వం వల్ల, కేసీఆర్ బిడ్డ కవిత చేసినటువంటి మూర్ఖత్వం దొంగదండ వల్ల, చేయకూడదండ చేయడం వల్ల ఇవాళ తెలంగాణలో మహిళలు మహిళా దినోత్సవం రోజు తల దించుకునే పరిస్థితి వచ్చింది. తల ఎత్తుకునే పరిస్థితి కాదు. ఏం చేసింది కేసీఆర్ బిడ్డ? దొంగదండ వేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జీతం ఏనే పరిస్థితి వల్ల. కేసీఆర్ బిడ్డ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివార్ చేసింది కాబట్టి నేను దొంగదండ చేస్తున్నా, తెలంగాణ ప్రజల కోసం దొంగదండ చేస్తున్నా, తెలంగాణ ప్రజలకు ఫస్ట్ స్టార్ట్ జీతాలు ఇవ్వడానికి దండ చేస్తుందా? ఆమె దండ వేసి 100 కోట్లు సంపాదించి జీతాలు ఇస్తుందా? ఈరోజు నీ భార్య కావచ్చు, ఇంకా నీ పార్టీ నాయకుల భార్యలు కావచ్చు, మా తెలంగాణ తమ్ముళ్ళందరూ, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మీ పెళ్ళలకు ముద్దులు పెడతారు, ఊరుకుంటారా? ఒకసారి ఆలోచించాలి. కానీ ఇది సంస్కారం అడ్డం వస్తుందని ఆలోచిస్తున్నాం. ఇంత దిక్కుమాల్యం మాటలు మాట్లాడుతుంటే మహిళా లోకం తలదించుకునే విధంగా మహిళల పట్ల అప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడే తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.